తాడిపత్రి జోలికి ఎవరైనా వస్తే ఊరికినే ప్రసక్తే లేదని మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. తాడిపత్రిని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ప్రయత్నాలను కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పరిశ్రమలు వస్తేనే ప్రాంతానికి అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఆదాయం లేకపోతే కాలుష్యం పేరుతో వ్యతిరేకించడం సరైంది కాదని విమర్శించారు. గత 40 ఏళ్లుగా లేని కాలుష్య సమస్యలు ఇప్పుడు లేవనెత్తడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఎవడో మొగోడైతే తాడిపత్రిని నాశనం చేయాలని కొందరు కంగరం కట్టుకున్నారు. రాయరా పొల్యూషన్ కి మొత్తం చుట్టూ ముడతారు. ఎవడెవడు రాస్తాడో పొల్యూషన్ అని ఎంపలాడిచి కొడతారు. మొత్తం మీ హిస్టరీ చెప్తా. పొల్యూషన్ అంటే మీ హిస్టరీ చెప్తా. ఊర్లు ఇడిపిస్తారా, కాలుస్తారా, చంపుతారా? భద్రం తాడిపత్రి జోలికి ఎవడొచ్చిన ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. అందరు ఇండస్ట్రీస్ కావాలా తిరిగితే అటుపై చూడిపోండి. కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఏమైంది? ఇండస్ట్రియల్ ఇదని పెట్టినారు. అది ఎవరు ఎయిర్పోర్ట్ పక్కన నేను కూడా ఇండస్ట్రీ పెట్టి ఇప్పుడు ఉంది నాకు స్థలమాట. సిల్క్ అసైన్ చేస్తా అంటే పోయి చూడుకోండి. అంతా డెవలప్ చేసేయాలని డెవలప్ చేయాలి. కానీ నీకు ఆదాయం లేకపోతే పొల్యూషన్ అంటావా రే? ఊరు ప్రజలంతా నీ ఇళ్ళ కాడుంటారు. ఎవడోడు పొల్యూషన్ అంటాడా? చిట్టా తీస్తా అందరిది. భద్రం ఇండస్ట్రీ జోలికి పోయినారంటే భద్రం. ఇప్పటికే మనం పోయిన గ్రెనైట్ పోయింది, బ్లాక్ స్టోన్ పోయింది. లేకపోతే ఎట్లుంటే కలకలలాడతాడే. మీ స్వార్థం కోసం పొల్యూషన్ అంటే తాడిపత్రి ప్రజలు చూపిస్తారు మీకు పొల్యూషన్ అంటే ఏందో. ఇంతకుముందు అంతా ఊర్లు ఇడిపించినారు. మీరు ఊర్లు ఇడిచాల్సి వస్తుంది పొల్యూషన్ అంటే. భద్రం ఏ ఇండస్ట్రీ కాడన్నా పోయి పొల్యూషన్ అంటే ఏమైంది? ఇన్ని రోజులు 30 సంవత్సరాలు పొల్యూషన్ లేని ఇబ్బంది వచ్చిందా? ఈ పొల్యూషన్ అనే వాళ్ళందరూ జాగ్రత్త. ఊరిడుస్తారు. ఎవడో పెట్టేవాడు పెట్టమను. 40 సంవత్సరాల నుంచి పొల్యూషన్ లేదు ఇబ్బంది వస్తుంది అంటే మీకు ఆదాయం లేకపోతే ఏమి వెళ్తారా? ఒక్కొరి చిట్టా నా దగ్గర ఉంది. భద్రం మొన్న భూముల దాంట్లో 30 సంవత్సరాల తర్వాత వాళ్ళ పిల్లలు అమ్మిందే 30 సంవత్సరాల కింద అమ్మితే వాళ్ళ పిల్లలను తెచ్చి ఆడపిల్లలను తెచ్చి సంతకాలు పెట్టిస్తారా? పోతారా? నాశనం అయిపోతారు. ఏమనుకుంటున్నారు? జాగ్రత్త. పొల్యూషన్ ఇట్లా 30 సంవత్సరాల తర్వాత సంతకాలు పెట్టి ఇచ్చేది ఏం చేస్తారా? మీ 302 కథ మాకు తెలుసులే. ఆ కళ పోయింది. ఈరోజు నమస్కారం పెడితేనే మాకు ఇండంలే. భద్రం పొల్యూషన్ అని పిటిషన్ పెడితే ఇండ్ల కాడికి వచ్చి కొడతారు తాడిపత్రి జనం. ఏదో బతుకుతాను. ఈ పొద్దు ఈ భూమి రేట్లు ఎంతైనా కోట్లకు పోతున్నాయి. తాడిపత్రి ఇంప్రూవ్ అవుతుంది. 2027 చూడండి. గుళ్ళు, శ్మశానాలు, సోలారు. ఏమనుకుంటున్నారు? ఈ చీడ పరుగులు ఉన్నారే వాళ్ళనే కాదు, వాళ్ళకు సపోర్ట్ ఉండే వాళ్ళు కూడా పల్లెల్లో కూడా ఉన్నారు. జాగ్రత్త. ఇంప్రూవ్ అవుతుంది తాడిపత్రి ఇంప్రూవ్ అవుతుంది. రండి పోదాం. గుంటకల్కి పోదాం, కళ్యాణదుర్గకి పోదాం, ఉరవకొండకు పోదాం, గుంటకల్కి పోదాం, అనంతపురం పోదాం. ఎక్కడ కావాలంటే అక్కడికి వచ్చేదాన్ని మీరు రెడీగా ఉన్నా. 3 పూటలు తింటారు ఈ ఊరు జనం. ఈ ఊరు జనకి చైనీస్ తెలుసు, జాపనీస్ తెలుసు. ప్రతి ఒక్క ఫుడ్ అవైలబిలిటీ ఉంది. దీన్ని చాలా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం. ఇది కూడా లేడీస్ కోసం పెద్ద ప్రాజెక్ట్ పెట్టాం. వద్దేలేదు. ఎవడన్నా కనుక పొల్యూషన్ అని సంతకం పెడితే మీకు దమ్ముందంటే పెట్టండి రా. ఊరు జనం వచ్చి మిమ్మల్ని తన్నకపోతే అడగండి. ఊరు ఇడిపిస్తాం. ఇండస్ట్రీస్ వచ్చినాయి, బాగుపడినాం.